సంపన్నుడైన దేవుని కృపా సువార్త, కరుణ సంపన్నుడైన దేవుని కృపా సువార్త, విడుదల వార్త, రక్షణ వార్త, సమాధాన సువార్త, ఇది సిలువ సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త. క్రీస్తునందు ప్రేమైన కృపాసువార్త ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపాసువార్తను ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషించున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండేలాగిన ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఒక మంచి పాట విందాము. తదుపరి రెవరెండు అనపర్తి జాన్ ప్రభాకర్ గారు దైవర్తమానం అందించెదరు. ప్రచురింతును నీ దివ్య చరితం, పాడిద ప్రభుని ప్రేమ గీతం. ప్రచురింతును నీ దివ్య చరితం, పాడిద ప్రభుని ప్రేమ గీతం. యేసే మార్గమని, యేసే సత్యమని, యేసే జీవమని, యేసే మోక్షమని. అద్భుతధారివని, ప్రేమ స్వరూపివని, అద్భుతధారివని, ప్రేమ స్వరూపివని. మరణము గెలిచిన మహారాజని, మహిమతో రానున్న రారాజని. నిన్ను తలచుటయి జీవమని, నిన్ను కొలుచుటయి భాగ్యమని. నిన్ను తలచుటయి జీవమని, నిన్ను కొలుచుటయి భాగ్యమని. ప్రచురింతును నీ దివ్య చరితం, పాడిద ప్రభుని ప్రేమ గీతం. యేసే మార్గమని, యేసే సత్యమని, యేసే జీవమని, యేసే మోక్షమని. ఆత్మల కాపరిగా, ఆశ్రయ దుర్గముగా, ఆత్మల కాపరిగా, ఆశ్రయ దుర్గముగా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మీ అందరి యొద్దకు దేవుని వర్తమానంతో వచ్చుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చుచూ ఉన్నది. మీరంతా క్షేమం అని నమ్ముచున్నాం. దేవుడు మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నాడని నమ్ముచున్నాం. మన దేవుడు చాలా మంచివాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా ఆయన తృణీకరించడు. ఆయనను సమీపించడానికి మనకు కావాల్సిన అర్హత ఒకటే, అది పవిత్రత. ఆ పవిత్రత కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. ప్రభువా, మేము అపవిత్రులం, మమ్మల్ని పవిత్రులుగా మార్చు, నీ రక్తంలో కడుగయ్యా, క్షమించు అని ఒకవేళ మనం ఆయన యొద్దకు వెళ్తే ఆయనే పవిత్రునిగా మనల్ని మారుస్తాడు, అపవిత్రత నుండి దూరం చేస్తాడు. అలాంటి ఆ మంచి స్వభావం దేవుడు కలిగినటువంటి వాడు.
మంచివాడు, మన జీవితాలకు మేలు చేయుచున్నటువంటి వాడు. మరి మీరు కూడా మీ కుటుంబాల్లో అన్ని విషయాల్లో క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ప్రతి విషయంలో ప్రభు పాదముల యొద్దకు వెళ్ళటానికి మన యొక్క ప్రివిలేజ్. అది చిన్న విషయమే, పెద్ద విషయమే. ప్రభువా, ఈ విషయాల్లో నేను చాలా ధైర్యాన్ని కోల్పోయి ఉన్నాను, బలహీనుడను, బలహీనురాలను, నాకు సహాయం చేయి ప్రభు అని చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రభు దగ్గరికి వెళ్తే నిజముగా ఆయన మంచివాడు, మంచివాడు, మంచివాడు. అంతేకాదు కొన్ని పర్యాయాలు మీ యొక్క శ్రమలు కూడా మాతో పంచుకుంటున్నారు. మీతో కలిసి మేము కూడా యేసు పాదముల యొద్దకే వస్తున్నాం. ఎందుకంటే కార్యములు చేయవాడు దేవుడే. మాకు ఎలాంటి శక్తులు లేక మానవాతీతమైనటువంటి విషయాలతో మేము నింపబడి లేము. కేవలం ఆయన ఇచ్చేటువంటి ఆ ఈవులు, బహుమానాలు, తలాంతులు మాత్రమే కలిగి ఉండి ఆయన కొరకు పనిచేయుచున్నవారు. మీ కొరకు ప్రార్థించడం కూడా మా భాగ్యం. దేవుడు మంచివాడు. మీ జీవితాలకు మాకు కూడా క్షేమమును మేళనిచ్చువాడని నేను దృఢంగా నమ్ముతున్నాం. ఆ విషయాలను మీకు బోధిస్తున్నాం. నేటి దినమున దేవుని వాక్యం మనం పంచుకోవడానికి గాను పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలను నేను చదివి వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. బలహీనలము, మాతో మాట్లాడుతున్నారు. మీ మాటలు మాకు శక్తినిస్తాయి, జీవింప చేస్తాయి. అటు భాగ్యం ఇచ్చినందుకు వందనాములు. నేటి దినమున మీ పాదముల యొద్ద మేము సమకూడి ఉండగా మా తండ్రి, మీ మాటలతో మా హృదయాలను నింపము నాయన. మేము కూడా మీ మాటల ప్రకారం జీవించడానికి మాకు ఇష్టమైన మనస్సును దయచేసి మేము మేలు పొందుటకు, మిమ్మల్ని మహింపరచుటకు కృప చూపమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి భాగంలో నికోదేమను వ్యక్తిని మరి పరిచయం చేయడం యోహాను సువార్తికుడు మనం చూస్తున్నాం. నికోదేము అనేటువంటి మనుషుడికి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అవి గొప్ప బ్యాక్గ్రౌండ్స్, క్రెడెన్షియల్స్ అంటాం. గొప్ప క్రెడెన్షియల్స్ ఏమిటంటే, ఒకటి, ఆయన యూదుల అధికారి. యూదులు వారు దేవుని ప్రజలని పిలువబడుచున్నటువంటి వారు. పాత నిబంధనలో తమను తాము కూడా వారు అదే భావించుకుంటారు, మేము దేవునికి చెందినటువంటి వారు అని. అందువలన యూదేతరుల విషయంలో వారికి ఒక రకమైన ఏహ్యభావం ఉంటూ ఉంటుంది. కాబట్టి మేము దేవుని మనుషులం అనేటువంటి భావనలో ఉంటున్నప్పుడు వారికి దైవ కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటారు. రిచువల్స్ ఉంటాయి, వర్షిప్స్ ఉంటాయి, సాక్రిఫైసెస్ ఉంటాయి, ఆరాధనలు, బలులు మరియు ఆచార కర్మకాండలు ఉంటాయి. వీటినన్నిటిని ఆచరిస్తూ ఉంటారు. వారి సమాజమే ఒక మత సమాజం, రిలీజియస్ కమ్యూనిటీ. యూదీయ సమాజం రిలీజియస్ కమ్యూనిటీ, ఈవెన్ పొలిటికల్ కమ్యూనిటీ. పొలిటికల్ కమ్యూనిటీ అయినా రాజును దేవుడు అనుగ్రహిస్తాడని వారి యొక్క ఆశ. రాజ్యం చేయువాడు దేవుని చేత పంపబడువాడు అని. కానీ అన్యులు రాజ్యం చేస్తున్నారు, రోమీయుల కింద ఉంటూ ఉన్నారు. అది వారి అసహనం. అందువల్లనే వారు మెస్సియా కొరకు, అభిషక్తుడైన రాజు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు యూదులు. ఈవెన్ దో దే ఆర్ పొలిటికల్ కమ్యూనిటీ, బట్ దే ఆర్ రిలీజియస్ కమ్యూనిటీ ఇన్ స్ట్రిక్ట్ సెన్స్. చాలా మత కార్యకలాపాల విషయాల్లో తమను తాము అటెంటివ్గా మరి చాలా ఆసక్తిదాయకంగా ఉంటారు. ఇలాంటి సమాజానికి ఒక సభ ఉంటుంది, సన్హెడ్రిన్ సభ. ఈ సభలో కొందరు పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ సభ వివిధ విషయాల్లో ఈ సభ కూడి
మనుషులకు తీర్పు తీర్చుటకు, తీర్మానములు చేయుటకు ఈ సభ సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి యూదుల అధికార సభ, ఆ సభలో ఉన్నటువంటి వారు అధికారులు. కాబట్టి ఈ సుప్రీం బాడీ, ఈ జూయిష్ కమ్యూనిటీలో, యూదీయ సమాజంలో ఒక మంచి అధికార వర్గంలో సభ్యుడు నికోదేము. కాబట్టి వెరీ మచ్ ప్రివిలేజ్డ్ పర్సన్ నికోదేము. రెండవది ఏంటంటే హీజ్ ఓన్ ఐడెంటిటీ, ఈయన పరిసయ్యుడు. పౌలు కూడా అనేక సార్లు తన మెరిట్స్ చెప్పుకునేటప్పుడు చెప్తాడు, నేను పరిసయ్యుడను. పరిసయ్యులు నాటి మత సమాజంలో మంచి గౌరవం కలిగినటువంటి వారు. ఎందుకంటే వారి యొక్క ఎక్స్టర్నల్ రిచువల్స్, బహిరంగంగా భక్తి కార్యాలు చాలా క్రమంగా ఉంటాయి. కాకపోతే యేసు ప్రభువారు వారిని సున్నం కొట్టిన సమాధి ఇట్లాంటి మాటలు వాడాడు. బయట బ్రహ్మాండంగా ఉంటారు, మత కార్యాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు, కానీ లోపలంతా మీరు కుళ్ళిపోయి ఉంటారు అని వారిని నిందించడం కూడా మనం చూస్తాం. ఏది ఏమైనా బహిరంగ మత కార్యాల వలన సమాజం వారిని గౌరవిస్తారు పరిచయాలు. కాబట్టి ఇలాంటి గౌరవింపబడే సమాజంలో నికోదేము ఒకడు. రెండు విషయాలు, అటు అధికార సభలో సభ్యుడు, ఇటు మత సమాజంలో పరిచయ వర్గానికి ఒక ప్రత్యేక తెగకు చెందినవాడుగా ఉంటున్నాడు. అయితే ఇలాంటి గొప్పవాడు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభువారి దగ్గరకు రాత్రివేళ వచ్చాడు. రాత్రివేళ ధర్మశాస్త్ర పఠనానికి చాలా బాగుంటుంది. అంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్, ఒకటి సెంటిమెంటల్ కాదు, కానీ రాత్రివేళ ఇతర పరమైనటువంటి గలిబిలి ఏమి జరగకుండా ప్రశాంతంగా గడిపే సమయం రాత్రి సమయం. కాబట్టి ధర్మశాస్త్రం రాత్రివేళ పఠిస్తుంటే అది ఎంతో ధనికరంగా ఉంటుంది. ఈయన ఇలాంటి గొప్పవాడు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు యేసు ప్రభువారిని బోధకుడు అని సంబోధించడం మనం చూస్తాం. రిలీజియస్ టీచర్ రబ్బీ. మగ్దలేన మరియ కూడా అంటుంది రబ్బూని, బోధకుడా. యేసు ప్రభువారు ఆయనను గుర్తించినటువంటి మనుషులు వివిధ దృక్పథముల్లో ఆయన గుర్తించారు. నేటి దినాలు కూడా అంతే. యేసయ్యను నమ్ముకుంటామండి, మాకేమన్నా జరుగుద్దా అని అంటారు. అనేక దేవుళ్ళు నమ్ముకున్నామండి, ఏం జరగలేదు. ఈసారి యేసయ్యను నమ్ముకుంటాం, కానీ మా కంపెనీ కొంచెం లాస్లో ఉంది, అది బయటపడుద్దా? యేసయ్యను నమ్ముకుంటాం, మా వాడికి ఉద్యోగం వస్తుందా? ఇలాంటి ముందుగానే ఊహలతో ఆయన యొద్దకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వారు యేసు ప్రభు వారిని రకరకాల దృక్పథాల్లో, వారి దృక్పథాల్లో వారు చూస్తుంటారు. కానీ నికోదేము యేసు ప్రభు వారిని చూసిన దృక్పథము చాలా బాగున్నది. బోధకుడా. యేసు ప్రభు వారి శిష్యులు కూడా ఆయన బోధకుడా అని పిలిచారు. ఆ రీతిగానే సీమోను పేతురు కూడా ఒక సందర్భంలో, మరి మీరంతా వెళ్తున్నారు, అనేక మంది శిష్యులు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్తారా అని 12 మంది శిష్యులను అడుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో మరి సీమోను పేతురు అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? మరొక సందర్భంలో అంటాడు, సమస్తమును విడిచి నిన్ను వెంబడిస్తున్నామే. ఎందుకు వెంబడిస్తున్నావు? నీవే జీవము కలిగినటువంటి మాటలు గలవాడవు, జీవపు మాటలు నీ యొద్ద ఉన్నాయి. బోధకుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు, ఆ మాటల్లో జీవం ఉన్నది. ఆ మాటలు ధర్మశాస్త్రాన్ని భావీకరిస్తున్నా, మరొకటి చేస్తున్నా, లేక తండ్రి మాటలు తెలియజేస్తున్నా మంచి బోధకుడు, సద్బోధకుడు. సద్బోధకుడు యేసు ప్రభువారు. ఇవన్నీ గుర్తించాడు. సద్బోధకుడు లేక బోధకుడా అని యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి యేసు ప్రభువారిని కూడా ఆయన పొగడ్డం మనం చూస్తాం. యేసు ప్రభువారి గారిని పొగుడుతున్నాడు మాటలతో. ఏమిటా మాటలు? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి, దేవుని ఆమోదం చేత వచ్చిన బోధకుడు. ఎందుకంటే ఇశ్రాయేలు సమాజం చాలా సఫర్ అయింది. అబద్ధపు బోధకుల వలన సఫర్ అయింది, అబద్ధపు ప్రవక్తల వలన సఫర్ అయింది. నేటి దినాల్లో కూడా సేమ్ థింగ్. అట్లాంటి వాళ్ళ వల్లనే ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటూ ఉన్నది. దోస్ హూ ప్రీచ్ రాంగ్ డాక్టరీన్స్, తప్పుడు బోధలు, తప్పుడు వర్తమానాలు, తప్పుడు విషయాలు, అనేక విషయాల్లో నేను యేసయ్యను నమ్ముకున్నానండి,
4 కోట్లు దొరికినాయండి. యేసయ్య నమ్ముకున్నానయ్యా, నా పాపం క్షమించబడినది, నా హృదయంలో ఉన్న అపవిత్రత తొలగిపోయినది, నాలో నెమ్మది వచ్చినది, మనశ్శాంతి వచ్చినది, సమాధానం వచ్చినది. ఇది కరెక్ట్ విట్నెస్, మంచి సాక్ష్యం అది. కానీ కొందరు ఈ భూలోక సంబంధమైన ఆస్తిపాస్తులు సంపాదింపబడినప్పుడు అయ్యా ప్రభువుని నమ్ముకున్నాక నన్ను దీవించాడయ్యా అంటే ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్సే దీవెనలా. యేసు ప్రభు వారు వాస్తవంగా విమర్శించాడు, ధనాన్ని విమర్శించాడు. సిరికి దేవునికి ఇద్దరికి దాసులుగా ఉండలేరు నాయనా మీరు అని చెప్పడం చూస్తాం. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడాని గురించి చెప్తూ సూది బెజ్జంలో వంటి దూరడం తేలికని అంటాడు. అనేక విషయాలు ధనవంతుడు లాజరు కథ, ఇలాంటి వాటన్నిటిలో ధనమును గురించినటువంటి ఖచ్చితమైనటువంటి బోధలు చేశాడు. ధనార్జితం కొరకు అంకితం చేసుకునేవాళ్ళు. కొందరు దేవుని నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన ధనమే బాగా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుందని ఆశించేవాళ్ళు కూడా ఉంటారు. దానికి మించిన దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దానికి మించినటువంటి పవిత్రత ఇస్తాడు. పాప దోషము నుండి తొలగిస్తాడు, పాప భారం నుండి తొలగిస్తాడు. గిల్టీనెస్ ఎప్పుడు మన పాపం మన వెంట వస్తూనే ఉంటుంది, దాన్ని తీసివేస్తాడు. ఆయన దగ్గరకు వస్తే హృదయంలో నెమ్మది ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, అలజడులను తీసివేస్తాడు. ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈయనను మనం చూసినప్పుడు ప్రత్యేకముగా రాత్రి వేళ వచ్చినటువంటి నికోదేమును చూసినప్పుడు నికోదేము యేసు ప్రభువారిని పొగుడుతున్నాడు. అయ్యా బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. బాగా ఉన్నది మీ క్రెడెన్షియల్స్, దేవుని దగ్గర నుండి వచ్చిన రబ్బీవి బోధకుడివి. రెండవ విషయం ఏమిటంటే నీవు చేస్తున్న సూచిక క్రియలు. యేసు ప్రభువారు ఆయన చేసిన అద్భుత కార్యాలని యోహాను భక్తుడు సూచిక క్రియలుగా వర్ణించాడు. సూచక క్రియలు అనగా సైన్స్. సూచక క్రియల వలన మరి ప్రత్యేకత ఏంటంటే ఈ సూచక క్రియలు అనే మాట వాడడంలో ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ప్రతి అద్భుతము ఒక విషయాన్ని సూచిస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ ఎ సైన్ ఫర్ అనదర్ డీపర్ మీనింగ్, డీపర్ థాట్స్. ఒక గొప్ప సూక్తికి ఇది సూచన. ఇట్ ఈజ్ ఎ సైన్. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినాయి, అది అద్భుతం. అంత మట్టుకే కాదు, పనికి మాలిన జీవితాలను మధురంగా మార్చగలిగిన దేవుడు. ఒక గొప్ప థాట్ ఉన్నది దాని వెనక ప్రతి విషయంలో కూడా. అందువల్ల సూచక క్రియలు. నువ్వు సూచక క్రియలు చేస్తున్నావు. నికోదేమంటాడు, నీవు సూచక క్రియలు చేస్తాను. నీవు సూచక క్రియలు నువ్వు చేస్తున్నావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చాలా ఈజ్ అక్నాలడ్జింగ్ స్ట్రెంగ్త్స్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనాలు, బలాలని అక్నాలడ్జ్ చేస్తున్నాడు. ఒకటి, దేవుని యొద్ద నుండి నీవు వచ్చావు, నిన్ను పంపినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ సూచక క్రియలు నువ్వు చేస్తున్నావు. 2 విషయాలు ఈ స్థలంలో చెప్పడం మనం చూస్తున్నాం. ఈ 2 విషయాలు తెలియజేస్తూ యేసు ప్రభువారి నుంచి గొప్పగా చెప్తూ ఉంటే యేసు ప్రభువారు హీ ఇంటరప్టెడ్ ద ఫ్లో ఆఫ్ కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్ యొక్క లేక ఈ సంభాషణ ఎట్ట వెళ్తుందంటే యేసు ప్రభువారిని మొదటిగా మరి ఘనపరుస్తున్నాడు, పొగుడుతున్నాడు. మంచిదే, మన దేవుని కూడా మనం పొగడాలి, ఘనపరచాలి. అంతేగాని పాపం చేసి వచ్చి పాపపు జీవితంతో ఆయన ఘనపరిస్తే ఆ ఘనత ఆయన అందుకుంటాడా? కరెక్ట్ కాదు. యేసు ప్రభువారు మరి ఇక్కడ ఘనపడుచున్నటువంటి నికోదేము ఘనపరుస్తూ ఉంటే ఆయన ఖచ్చితమైన మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు అంటే 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యేసు ప్రభువారి యొక్క రెస్పాన్స్ ఈ పొగడ్తలన్నిటికీ జవాబు చెప్తూ ఉన్నాడు. ఏమిటా జవాబు అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, న్యూ బర్త్, కొత్తగా జన్మించాలి. పాత జన్మం, లోకపరమైనటువంటి జననం ఉన్నది. కానీ ఒకడు నూతనముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు అని
మరి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. క్రొత్తగా జన్మించడాన్ని గురించి మనం మరి అనేక సంభాషణలు ఉంటాయి. నూతన జన్మ ఏంటి, ఒకప్పటి జన్మ అది సరైనటువంటిది కాదా, నూతన జన్మ ఏంటి అనేటువంటి దీనిలో మనం ఉంటాం. ఇక్కడ కూడా నికోదేము అంటాడు, నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలనా, ఏమిటా నూతన జన్మ? దానికి యేసు ప్రభువారు కూడా అంటారు 6వ వచనం, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయ్యుండును. కాబట్టి 5వ వచనంలో అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. దేవుని యొక్క మాటలు మోమాటం లేనటువంటి మాటలు, యేసు ప్రభువారి మాటలు. యేసు ప్రభువారిని పొగుడుతున్నాడు. పొగిడినందువలన నికోదేముకు వచ్చే లాభం ఏమీ లేదు. నికోదేముకు ద రిక్వైర్మెంట్ ఈజ్ టు బార్న్ అగైన్, మరలా తిరిగి పుట్టాలి, యేసుక్రీస్తునందు పుట్టాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఇక్కడ అంటాడు నీటి మూలముగా, ఇది బాప్తిస్మాన్ని సూచించవచ్చును. అది యోహాను బాప్తిసం కానీ యేసు ప్రభువారి బాప్తిసం కానీ. యోహాను బాప్తిసం ప్రత్యేకముగా అది పవిత్రత గుర్తు, జస్ట్ క్లెన్జింగ్, ఒక వ్యక్తి తన జీవితాన్ని కడుక్కోవడం. యేసు ప్రభువారు ఇచ్చేటువంటి బాప్తిస్మము ఇది ఆత్మతో, తండ్రి కుమారుడు ఆత్మ ముగ్గురి ప్రమేయంతో నిండినటువంటి కార్యం. ఇది నీటి మూలముగా జన్మించితేనే, అనగా ఒకడు పవిత్రపరుచుకుంటేనే, యేసు ప్రభువారి రక్తంలో కడుగబడితేనే ఇదిగో ఈ జననం కలుగుతూ ఉంటుంది. నీటి మూలముగా జన్మించుట అది అవసరమైన కార్యమని యేసు ప్రభువారు తెలియజేయుచున్నాడు. నీటి మూలముగా నీవు జన్మించాలి. రెండవది ఆత్మ మూలముగా జన్మించాలి. శరీరంతో కలిగేటువంటి జీవితం అది శరీర సంబంధమే, కానీ ఆత్మ మూలముగా ఈ శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసములకు అతీతముగా ఆత్మ మూలముగా జన్మించినప్పుడు ఆత్మ మూలమైనటువంటి ఆ రక్షణ, ఆత్మ మూలముగా జన్మించటం. కాబట్టి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు నికోదేముకు నిజముగా మరి మేలుకరమైనటువంటి మాటలని మనం చెప్పవచ్చు. మేలుకరమైనటువంటి మాటలు. ఎవ్రీవన్ నీడ్ టు నో దీస్ థింగ్స్. యేసు ప్రభు వారిని నమ్ముకోవడం అంటే మరి కేవలం నాట్ ఓన్లీ ఫర్ మెటీరియల్ బెనిఫిట్స్. నేటి దినాల్లో ఇవే ప్రమోట్ చేయబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు విశ్వాసం కూడా కమర్షియలైజ్ చేయబడుతూ ఉంటుంది. యేసయ్యను నమ్ముకో, నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది. హృదయం మార్చబడాలి. హృదయం మార్పు నొందినటువంటి హృదయం దేవుడిచ్చు బహుమానం. మార్పు నొందినటువంటి హృదయంతో ఇదిగో నీవు దేవుని రాజ్యంలో చేరతావు. నీ జీవితం ధన్యం అవుతూ ఉంటుంది. హృదయ మార్పిడి జరగకుండా ఎన్నో కలిగిన, నువ్వు కొన్ని ఇళ్ళు కట్టుకున్నా, గొప్ప ఉద్యోగాలు వచ్చిన, లేక ఇంకా కుటుంబంలో అనేకమైనటువంటి మేళ్ళు కలిగిన, పిల్లలు కలిగిన, పిల్లల జీవితాల్లో గొప్ప గొప్ప చదువులు ఏర్పడిన, హృదయం ఆ మార్పుకు లోనైనప్పుడే నీ జీవితం ధన్యమవుతూ ఉంటుంది. అది ఏ రీతిగా జరుగుతూ ఉంటుంది? హృదయ మార్పిడి నీవు మార్చుకునేదా? కానే కాదు. నీ నిర్ణయానికి సంబంధించినటువంటిది. ఒక నీతిమంతునిగా మార్చబడాలి అంటే అది విశ్వాసం ద్వారానే. ఆ విశ్వాసం హృదయ సంబంధమైనది. యేసు ప్రభు అని నువ్వు ఒప్పుకొనాలి. అంతేకాదు, ఆయన నీ కొరకు శిలువపై ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. అది నీ కొరకు, లోకం అంతటి కొరకండి, కరెక్టే. ఆ అందరిలో నీవున్నావా? డు యు బిలీవ్ దట్? ఆయన నీ కొరకు శిలువ మీద ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే ప్రభు దగ్గరకు రావాలి. ప్రభువా, నేను పాపినని గ్రహిస్తున్నాను, నీ యొద్దనే విడుదల ఉన్నది, నా హృదయంలో పాపం ఉన్నది, నీవు క్షమించగలిగిన దేవుడు. కావున అధికారము తండ్రి నీకిచ్చాడు. నువ్వు చేసిన శిలువ కార్యాన్ని బట్టి అధికారాన్ని పొందావు.
నేను పాపిని అని గ్రహించుచున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర వేడుకుంటే ఆయన నమ్మకమైనటువంటి వాడు, మాట తప్పనటువంటి వాడు. ఎవడు విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించమని వేడుకుంటాడో వారిని ఆయన క్షమించుటకు సిద్ధమైనటువంటి వాడు. కాబట్టి అలాంటి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను కడుగుము, పవిత్రపరచము, నీ శిలువ రక్తములో నా జీవితాన్ని శుభ్రపరచము అని ప్రార్థన చేసుకుంటే అప్పుడు నీ హృదయంలో మార్పు వస్తూ ఉంటుంది. దేవుడు ఆత్మస్వరూపి కనుక నీవు ఆత్మ సంబంధమైన కార్యములనే నీవు రక్షణ పొందిన తనంతరం చేస్తూ ఉంటావు. నీవు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు, వారసురాలు వస్తావు. నికోదేముకు చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఆయన పరిసేయుడు, యూదుల అధికారి, ఎన్నున్నా సరే నీవు నూతనముగా జన్మించాలని యేసు ప్రభువారు సూటిగా చెప్పాడు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సర్టన్ అథారిటీస్, సంఘాల్లో కూడా కొన్నిసార్లు అనేక బాధ్యతలు పెద్దరికాలు దొరుకుతాయి. హృదయ మార్పిడి జరగకుండా ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే నీవు కష్టాన్ని ఎదుర్కొంటావు, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడగు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదముల యొద్దకు వచ్చుచున్నావు నేటి దినమున. మా ప్రియులను దర్శించు మా తండ్రి. నికోదేము జీవితాన్ని మా ముందు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నావు. యూదుల అధికారి, పరిసేయుడు, ఇతరులను పొగడ్డం తెలుసుకున్నవాడు, నేర్చుకున్నవాడు. కానీ అలాంటి వ్యక్తితో నీవు సూటిగా మాట్లాడినందుకు వందనాలు. నూతన జన్మ పొందుట ద్వారా ఇదిగో మా ప్రభువా రాజ్యంలో ప్రవేశం ఉన్నది, జీవితం దీవింపబడుతుందని చెప్పావు. మాలో అనేకులు మా తండ్రి లోకములో ఉన్నారు మా ప్రభువా, మీరు సహాయము దయచేయము, వారికి విడుదల దయచేయము. నీ పాదముల యొద్దకు వచ్చి మా తండ్రి నూతన జన్మను సంపాదించుకొని మా తండ్రి దీవింపబట్టుకు మీ రాజ్య వారసులగుటకు కృప చూపమని, వినిన మాటలు మా ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయమని ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించుతున్న ప్రతి ఒక్కరికి, అఖిల విశ్వాసులకు ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక, ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. మళ్ళా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.